ఈ నంబర్‌ని సీక్రెట్‌గా మీ పర్స్‌లో పెట్టుకోండి. ఆ విధంగా పెట్టుకున్నట్లయితే 4 వైపుల నుంచి కూడా మీరు కోరుకున్న డబ్బు వస్తుంది. అలానే కాకుండా మీకు చక్కని యోగం ప్రాప్తిస్తుందని చెప్పవచ్చు. ధనం లేక బాధపడేవారు మనసులో ఈ యొక్క పర్స్‌లో ఈ నంబర్ రాసుకొని పెట్టుకుంటే చాలండి. ఏదో ఒక రూపంలో డబ్బు వస్తుందని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయి. మన పర్స్‌లో ఏం పెట్టుకోవాలి? ఏం పెట్టుకుంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి? అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. క్లియర్‌గా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుందండి. ఈ యొక్క పరిహారం మీరు ఆచరించి చూడండి. ఖచ్చితంగా నమ్మకంతో చేయండి. మనకి ఇది శాస్త్రంలో చెప్పబడిన పరిహారం అండి. చాలా శక్తివంతమైందని చెప్పి కూడా శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఆచరించండి. సాధారణంగా మనిషి జీవితం డబ్బు మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేసి డబ్బు సంపాదిస్తుంటారు. అయితే కొంతమంది ఎంత కష్టపడి సంపాదించినా వారికి డబ్బు అనేది రాదు. అలాగే ఏదో ఒక రూపంలో ఆ డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఆర్థిక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఆర్థిక సమస్యలు ఉన్నవారు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎన్నో పూజలు, పరిహారాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే లక్ష్మీదేవిని సిరి సంపదలకు ప్రతిరూపంగా భావిస్తాం. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పూజలు చేయడమే కాకుండా నంబర్స్‌ని కూడా కొన్ని రకాల పరిహారాలు కూడా చేసి లిస్ట్‌లో పెట్టుకున్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. పర్స్‌లో మనం ఏ నంబర్ పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందో తెలుసుకుందాం. మన సంస్కృతంలో నంబర్స్‌కి చాలా ఇంపార్టెన్స్ ఉందండి. అంతేకాకుండా నంబర్స్‌ని మనం రాసుకొని పర్స్‌లో పెట్టుకోవడం వల్ల ఆర్థికంగా చాలా బాగా కలిసొస్తుంది. ఆర్థిక సమస్యలనేవి తొలగిపోతాయి. అలానే కాకుండా చక్కని యోగం కలుగుతుందని చెప్పవచ్చు. ఏంటంటే శాస్త్రాల్లో మనకి చాలా ప్రాధాన్యత ఉందండి నంబర్స్‌కి. నంబర్స్‌కి చాలా లక్ష్మీదేవికి చాలా దగ్గర సంబంధం ఉంది. మనం చెప్పే పరిహారాలు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన నంబర్ చెప్పుకోవచ్చు. తంత్రశాస్త్రం కానీ, అంకెశాస్త్రం కానీ ఈ అంకెశాస్త్రంలో నంబర్స్ ఇలా ఉంటాయండి. చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయండి. ఆ నంబర్స్‌ని కొంతమంది లక్కీ నంబర్స్ అని కార్స్ మీద కూడా పెయింటింగ్ చేయించుకుంటూ ఉంటారండి. మనం చూస్తూ ఉంటాం కదా! లక్కీ నంబర్స్ కొంతమంది పర్సుల్లో కూడా పెట్టుకుంటారు. కొంతమంది బైక్స్‌లో మీద కూడా వేయించుకుంటారు. ఈ నంబర్స్ ఏంటంటే కూడా అదృష్టంగా భావిస్తారు కాబట్టి వారు వేయించుకుంటారని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి మీరు కూడా మీ డబ్బును పెంచుకోవాలి అన్న, లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అన్న, పర్సులు చిల్లిగవ్వ కూడా లేక ఇబ్బంది పడుతున్నారనుకోండి, మీరు పరిపూర్ణ నమ్మకంతో చేయండి. అలా చేసినట్లయితే ఖచ్చితంగా లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. మిమ్మల్ని అనుగ్రహించి కావాల్సిన సంపదని ఇస్తుందని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఆచరించండి. ఇందులో 2 నంబర్లు చెప్పండి. అవి లక్ష్మీదేవికి చాలా నచ్చినవండి. అవి నచ్చితే వాటిని చక్కగా పర్స్‌లో రాసుకొని పెట్టుకోండి. ఈ నంబర్‌ని ఎవరికీ చెప్పకుండా మనలో మనం పరిహారం చేసుకోవాలండి. ఈ 52074155 అండి. అలాగే ఇంకొక నంబర్ 888 అని రాసుకోవాలండి. 52074155 అండి. కిందొచ్చి 888 అని. ఇందులో 5 అనేది 4 టైమ్స్ వస్తుంది. 5 అంటే లక్ష్మీదేవికి అదృష్ట సంఖ్యగా చెప్పబడుతుంది. 5 అనే సంఖ్య అమ్మవారు చాలా వరకు కూడా ఆ అమ్మవారి యొక్క సంఖ్యగా భావించబడుతుంది. అమ్మవారి యొక్క రూపం 5. లక్ష్మీదేవి యొక్క స్థాన చలనం అనేది కూడా 5 అని శాస్త్రాలు చెబుతున్నాయి. అలానే కాకుండా రూ. 5 బిళ్ళతో పరిహారం చేయాలని చెప్తూ ఉంటాము. లక్ష్మీదేవి రూపంగా భావింపబడుతుంది 5 అనే సంఖ్య. ఈ 5 అనే సంఖ్య ధనాన్ని ఆకర్షించటంలో నంబర్ 1 అని చెప్పవచ్చు. కాబట్టి ఈ యొక్క సంఖ్య అనేది 5 అనేది మనకు 4 సార్లు వచ్చిందన్నమాట. కాబట్టి మనకు అదృష్ట ద్వారాలు తెరుచుకోవాలన్నా ధనం ఎప్పుడు వస్తూ ఉండాలి. ఎల్లప్పుడూ ధన ద్వారాలు తెరుచుకోవాలి. డబ్బులకు లోటు ఉండకూడదు. మీరు సంపాదించిన డబ్బు స్థిరంగా ఉంటే చాలు. ఖర్చు పెట్టినది కూడా ఎంతో కొంత అమౌంట్ అని మిగిలితే చాలు అని చెప్పి బాధపడుతూ ఉన్నా, ఇబ్బంది పడుతూ ఉన్నా, అసలు డబ్బు రాకపోతూ ఉన్నా ఈ పరిహారం అనేది చేసి చూడండి. ఇది చేసేటప్పుడు కొంచెం నియమాన్ని పాటించండి. అలా గనక పాటించి ఎవరికీ చెప్పకుండా సీక్రెట్‌గా మనలోనే మనం దాచుకుని మనలోనే మనం చేసుకోవాలి. అంతేకానీ ఈ పరిహారం చేశాము, ఫలితం వచ్చింది. ఈ పరిహారం వల్ల మా జీవితం బాగుపడిందని చెప్పకండి. ఎదుటి వాళ్ళ కళ్ళు పడి మనకు వచ్చేటువంటి డబ్బు కూడా రాకుండా పోతుంది. మనం చేసే పరిహారానికి ఫలితం రాకుండా పోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఇతరులతో చెప్పకుండా చేస్తేనే చాలా మంచి ఫలితం కలుగుతుంది. నంబర్స్ అనేది ప్రకృతికి మిళితమై ఉంటాయండి. ఈ నంబర్స్‌కి చాలా శక్తి ఉంటుందండి. విశ్వం అనేది మనకి ఏంటంటే డబ్బు ఏ విధంగా ఆకర్షిస్తుందో అని చెప్పుకున్నప్పుడు అలాగే దైవంతో పాటు ముడిపడి ఉంటాయండి నంబర్స్ అనేవి. ఈ నంబర్స్‌ని రాసి మన పర్సులో పెట్టుకుంటే డబ్బు నిరంతరం ప్రవాహంలా వచ్చి పడుతుందని చెప్పి ఈ
చెప్తున్నాయండి. మీరు ఒకరోజు మంచిగా చేసి చూడండి. ఎప్పుడు పడితే అప్పుడు చేయకండి. మీరు శుక్రవారం కానీ, శనివారం కానీ, సోమవారం కానీ, వారం గానీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఈ తిథుల్లో చక్కగా తెల్లని కాగితం తీసుకొని తలస్నానం చేసి, అందులో అమ్మవారికి దీపం పెట్టి, తెల్లని కాగితం పైన ఆరెంజ్ కలర్ పెన్నుతో రాయాలని శాస్త్రాలు చెబుతున్నాయండి. ఆరెంజ్ కలర్ పెన్ అంటే లక్ష్మీదేవికి ఆరెంజ్ అంటే ఇష్టం కాబట్టి, ఆ పెన్నుతో గనక రాసుకొని పర్సులో పెడితే, ధనం అనేది రావడానికి ఉపయోగపడుతుంది. 4 వైపుల నుంచి డబ్బు వస్తుంది అని అంటుంటారు కాబట్టి, ఏ రూపంలో వస్తుంది అని చెప్పి సందేహం మీకు రావచ్చు. అంటే 4 దిక్కుల నుంచి. అంటే మనకి 4 దిక్కులు ఉన్నాయి గదా! అంటే 4 వైపులు ఏదో ఒక రూపంలో భూలాభం కలిగితే భూలాభం కలగవచ్చు. వస్తు రూపంలో రావచ్చు. వ్యాపారం నుంచి రావచ్చు. ఇంక ధనం రావచ్చు. ఇంకా లేదంటే ఏదైనా సరే ఏ అమ్మే దానిలో గానీ, కొనే దానిలో గానీ ఏదో ఒక రూపంలో రావచ్చండి. లక్ష్మీదేవి మన ఇంటిలోకొచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటే కావాల్సిన ఐశ్వర్యం కూడా ఇవ్వచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించినట్లయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందని, లైఫ్ మారిపోతుందని చెప్పవచ్చు. ఆ తర్వాత ఈ నంబర్ రాసి పర్స్‌లో పెట్టుకుంటే చాలండి. ఇంకో నెక్స్ట్ నంబర్ వచ్చి మీ ఇష్టాన్ని బట్టి నంబర్స్‌లో ఈ రెండిట్లో ఏదో ఒకటి రాసుకోవచ్చండి. సెకండ్ నంబర్ అండి 77752041. అలాగే నెక్స్ట్ 555 అండి. ఇది కూడా 4 సార్లు 55 అని వచ్చిందండి. ఈ నంబర్ అదృష్టంగా భావింపబడుతుంది. ఇందులో 777 అని కూడా వచ్చింది. ఇది చాలా మంచిదని చెప్పవచ్చు. ఇలా రాసుకొని పర్స్‌లో పెట్టుకుంటే చాలు ఖచ్చితంగా ధనం వస్తుంది. ఈ పర్స్‌లో పెట్టుకునే పేపర్ ఏంటంటే చీటికి మాటికి తీయకూడదు. ఒక్కసారి పెట్టామంటే ఇక అసలు తీయకూడదండి. ఇంక అది అలానే అలా ఉంచేసినట్లయితే ఖచ్చితంగా డబ్బు వస్తూనే ఉంటుంది. మనం ఎప్పుడూ కూడా అనవసరమైన చెత్తని పర్స్‌లో పెట్టుకోకూడదు. అవసరమైంది అని మాత్రమే పర్స్‌లో పెట్టుకోవాలి. క్రెడిట్ కార్డ్స్ అని, డెబిట్ కార్డ్స్ అయినా, ఏటీఎం కార్డ్స్ పెట్టుకుంటూ ఉంటాం కదా! కొంతమంది అన్నీ కూడా పర్స్‌లో పెట్టుకుంటారు. అలా పెట్టుకోకండి. అలా పెట్టుకుంటే దరిద్రం వల్ల వృధా ఖర్చులు పెరిగిపోతాయి. మన పర్స్‌లో మనం ఏదైతే పెట్టుకోవాలనుకుంటున్నామో అదే పెట్టుకుని పర్స్‌లో వస్తున్న వస్తువులు తక్కువగా ఉంటేనే ధనాదాయం పెరుగుతుంది. పర్స్‌లో ఎక్కువగా చెత్త మొత్తం ఉంది అంటే డబ్బు పెరగదండి. కాబట్టి చూసి జాగ్రత్తగా ఏది అవసరమో తీసుకోండి, పెట్టుకోండి. ఈ నంబర్‌ని సీక్రెట్‌గా పెట్టుకోండి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇందులో మనం 2 నంబర్లు చెప్పాం కదా! ఒక్క నంబర్ రాసుకుంటే చాలు. 2 రాసుకోవాలని రూల్ ఏం లేదు. కాబట్టి కొంతమంది 2 నంబర్లు అతి తెలివితో పెట్టుకుంటారు. ముందు నుంచి ఒక నంబరు, తర్వాత వెనక నుంచి ఒక నంబర్. మా చక్కయోగం కలగాలి అని చెప్పి చేయకండి. ఒక్క నంబర్ మాత్రమే తెల్లని కాగితం పైన రాసి చేసుకోండి. అంతే మధ్యగా భాగానికి చించి లేకపోతే కట్ చేసుకొని దానిపైన ఆరెంజ్ కలర్ పెన్నుతో రాసుకోవాలండి. మనం కేవలం నెంబర్ రాసి 888 కానీ నేను చెప్పుకున్న విధంగా 555 కానీ రాసుకోండి. అంతేకానీ రాసేసుకొని పర్స్‌లో పెట్టుకోండి. అలా పెట్టుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అలా రాసిన తర్వాత లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని హ్మ్. అంతకుముందు చెప్పుకున్నాం కదా! ఎవ్వరికీ చెప్పకూడదండి. మీరు అలా ఏం రాయకండి. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అని చెప్పి రాసుకోండి. రెండోది నంబర్ రాసుకుంటే డబ్బు రావాలి అని చెప్పి రాసుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. డబ్బులొస్తుంది. కానీ 2 ఒకే దాంట్లో రాసి పెట్టుకోకూడదు. 2 రాసుకొని పెట్టుకోకూడదండి. అలా అయితే ఫలితాలు రావు. ఒక్కొక్క నంబరు ఒక్కొక్కరికి మాత్రమే వర్తిస్తుంది. 2 ఒకరికే వస్తుందా? లేదండి. 2 ఒకళ్ళకి అదృష్టం కాదు. ఒక నంబర్ ఒకళ్ళకి, ఇంకొకళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. అంకెలు అనేవి మన యొక్క స్థితిగతులను, పేరు బలాలను బట్టి పనిచేస్తూ ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి తప్పకుండా ఆచరించండి. ఆచరించి మంచి శుభ ఫలితాన్ని పొందండి. అంతేకానీ టైం పాస్ కోసం చేయటం కానీ, వస్తుందో కాదో, నిజంగా జరుగుతాయో లేదో అని చెప్పి అనుమానంతో పెట్టుకొని మీరు గనక రాసినట్లయితే పెద్దగా ఫలితం అనేది ఉండదు. మీకు టైం వేస్టు. అలానే చేసిందంతా కూడా వృధా అయిపోతుంది. దైవానుగ్రహం అనేది కలగదు. కాబట్టి నమ్మకం చాలా అవసరం. అలానే కాకుండా నమ్మకంతో చేస్తే మన యొక్క ఆత్మవిశ్వాస బలం అనేది పెరుగుతుంది. కాబట్టి మీరు చక్కగా నమ్మేసి, సంకల్పం చెప్పుకొని, ఆ తర్వాత ఈ పనులను చేసుకోండి. ఈ నంబర్స్ గనక రాసుకున్నట్లయితే చాలా మంచిది. ఈ నంబర్స్ చాలా వరకు కూడా శాస్త్ర ప్రకారం అయితే చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. పెద్ద పెద్ద వాళ్ళు కూడా కోటీశ్వరులు ఉంటారు గదా! వారి యొక్క సీక్రెట్ నంబర్స్ అని కూడా చెప్పుకోవచ్చండి. చాలామందిని రోడ్డు పైన అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఈ నంబర్ మీద నంబర్ బావుంది కదా! ఇలా రాసుకున్నారు. మనకు కూడా ఉంటే బావుండని చెప్పి ఫ్యాన్సీ నంబర్స్ అనుకుంటూ ఉంటాం కదా! మనకు కూడా అదృష్ట ద్వారాలు తెలుసుకొని చక్కని యోగం కలిగి 4 మూలల నుంచి
వస్తుంది. తిరుగు అనేది ఉండదు. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆదాయం పెరుగుతూనే ఉంది అని చెప్పవచ్చు. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు గనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.